ఈ వీడియోలో మ్యాథ్స్ FA1K మోడల్ పేపర్ వచ్చింది. ఈ మోడల్ పేపర్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ ఈ మోడల్లో ఏది ఇచ్చినా కానీ మీరు ఈజీగా చేసేలాగా నేను చెప్తాను. కాబట్టి ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి. మనకి 4 1 మార్క్స్ ఇస్తున్నాడు. పైగా మనకి పబ్లిక్లో కూడా 12 మార్క్స్ 1 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ HCF అని అడిగాడు. బేసిక్స్ నుంచి రండి. HCF అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అది మీకు తెలుసు. సో మనం 7ని తీసుకున్నాం, 10ని తీసుకున్నాం. దీనికి 7 ఎలా రాసుకోవచ్చు? 1 × 7 కింద రాసుకుంటాం. అలాగే 10 ఎలా రాసుకుంటాం? మీ అందరికీ తెలుసు, 5 × 2. సో ఇప్పుడు దీనికి కామన్గా ఏదైనా ఉందా? ఇంటూ 1 కింద కూడా రాసుకోవచ్చు కదా. ఓన్లీ దీనికి కామన్గా ఉన్నది 1 మాత్రమే. కాబట్టి HCF ఏమవుతుంది? 1 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ చేయాలంటే ఏం చేయాలి? మనకి 2x + 3 ఇచ్చాడు. దాన్ని =కి 0 కింద తీసుకుందాం. తీసుకుని జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే మనం దేని వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి? ఈజీగా అది ఒకటి గుర్తుపెట్టుకోండి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే xను ఒకవైపు, మిగతా అన్నిటిని అవతలే పంపించుకోవాలి. ఫస్ట్ దేన్ని అవతలే పంపించాలి? 3ని అవతలే పంపించాలి. సో 2xని అవతల ఉంచుకుందాం. 3ని ఇక్కడ ప్లస్ చేస్తుంది, అవతలకి వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. కాబట్టి -3. తర్వాత ఇప్పుడు 2 ఇక్కడ ఏం చేస్తుందమ్మా? ఏమి మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది. కాబట్టి -3/2. సో x వాల్యూ -3/2. సో జీరో ఆఫ్ ద పాలినామియల్ అని అడిగారు, మనం జీరోని కూడా ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఇఫ్ 2 ఈజ్ జీరో ఆఫ్ ద పాలినామియల్ x² - x - kx + 6 అని ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? kని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక విషయం చూడండి, మనకి ఇచ్చింది ఏంటి? 2 ఇచ్చాడు. మనకి 2 ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? k వాల్యూ. అప్పుడు ఈ ఈక్వేషన్లో మనం దేని సబ్స్టిట్యూషన్ చేయాలి? kని సబ్స్టిట్యూషన్ చేయాలి, 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో x² - kx + 6 = 0 వచ్చింది. ఇప్పుడు దీంట్లో x ప్లేస్లో ఎంత పెట్టుకుంటాం? 2 పెట్టుకుంటాం. కాబట్టి x ఎక్కడ ఉందో అక్కడ ఆ చోట 2 పెట్టుకోండి. x ప్లేస్లో 2 పెట్టుకుందాం, పైన స్క్వేర్ అక్కడే పెట్టుకుంటాం. చాలామంది 2 పెడతారు కానీ పైన స్క్వేర్ పెట్టడం మర్చిపోతారు. ఇక్కడ చేసే తప్పు ఏంటంటే k ప్లేస్లో 2 పెడతారు. అప్పుడు k ఎక్కడ దొరుకుతుంది మనకు ఆన్సర్? కాబట్టి x ప్లేస్లో ఇక్కడ 2 పెట్టాం, తర్వాత 6 = 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ పక్కన వేస్తున్నాను. ఇప్పుడు 2² అంటే ఎంతమ్మా? 2 × 2 = 4. దేన్నైనా స్క్వేర్ చేశారంటే దాన్నే మళ్ళీ 2 సార్లు మల్టిప్లై చేయాలి. తర్వాత k × 2 అంటే 2k. తర్వాత +6 = 0. 4 + 6 ఎంతమ్మా? 10 - 2k = 0. -2k మనం k కావాలి, మిగతా అన్నిటిని అవతలే పంపించేయాలి. ఇక్కడ 10 ప్లస్ అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది, -10. k ఇక్కడ మైనస్ క్యాన్సిల్. k = 10/2. 10/2 అంటే ఎంతమ్మా? 5 అవుతుంది. 10/2 = 5. సో దీన్ని సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనకి 2 లైన్స్ ఇచ్చాడు. సో దీన్ని కూడా ఒకసారి చూడండి. అయితే ఈ 2 లైన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? మీకు ఈ ఫామ్ తెలిసి ఉంటుంది, y = mx + c చూసి ఉంటారు కదా. ఇప్పుడు ఆ మోడల్ చెప్తాను మీకు. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇదే ఫాలో అయ్యారంటే ఈ మోడల్లో ఏది ఇచ్చినా కూడా చేయగలుగుతారు. అలాగే నెక్స్ట్ కూడా దీన్ని ఫోకస్ చేయండి. ఇక్కడ y = 5k అని ఇచ్చాడు. తర్వాత x = 5y అని పెట్టాడు. ఈ రెండింటిని మనం ఏం చేయాలి అంటే నార్మల్గా ఈక్వేషన్ని ax + by + c ఫామ్లో వేసుకోవచ్చు. తెలుసు కదా మీకు, ax + by + c = 0. ఇదే ఫామ్లో రాసుకోండి. మీకు అన్ని రకాలుగానే తెలియాలి. సపోజ్ ఫస్ట్ ఈక్వేషన్లో y = 5x ఉంది కదా, y = 5x ఉంది. మరి దాన్నే x + by + c చేయాలంటే
5x ఒకవైపు ఉంది, అవతల x యువతలకు వస్తే ఏమవుతుంది, మైనస్ y అవుతుంది. 5x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. రివర్స్లో కూడా రాసుకుందాం, పర్లేదు. ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత రెండో ఈక్వేషన్ ఆల్రెడీ మనకు కావాల్సినట్టు ఉంది, కొంచెం మార్చుకోవాలి. రెండో ఈక్వేషన్ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 5y. మరి ఏం చేయాలి, మనం ax ప్లస్ by ప్లస్ cలో మార్చుకోవాలి. అంటే అలాగా x ఈజ్ ఇది 5y అవతల ప్లస్ యువతలకు వస్తే మైనస్ అవుతుంది. x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు రెండు ఈక్వేషన్లు వచ్చినాయి. మనకేం తెలుసు, a1/a2, ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. a1/a2, b1/b2, c1/c2. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఖచ్చితంగా పబ్లిక్లో మీకు 1 మార్క్ గ్యారంటీగా వస్తుంది, ఇది గుర్తుపెట్టుకుంటే. ఎందుకంటే a1/a2ని మనం కంపేర్ చేయాలి. a1 అంటే ఏంటి, పైన x ముందు ఉండేది a1 అంటే 5. a2 అంటే ఏంటి, కింద ఉన్న దాంట్లో x ముందు ఉన్నది. x ముందు ఏముందమ్మా, 1 ఉంది. తర్వాత a1/a2 ఎంత వచ్చింది, 5 వచ్చింది. మరి b1/b2. b అంటే ఏంటమ్మా, x ముందు ఉన్నది, y ముందు ఉన్నది అంటే by అంటాం కదా. మరి అక్కడ b అంటే ఏమవుతుంది, y ముందు ఉన్నది అవుతుంది. ఏముంది అక్కడ, -1 ఉంది. b ముందు ఏముంది, -1 ఉంది. ఆ తర్వాత b1 అంటే -1, కింద b2 అంటే -5. రెండు ఈక్వేషన్ని కంపేర్ చేయాలి. -1 క్యాన్సిల్ అయింది, b1/b2 ఈజ్ ఈక్వల్ టు 1/5 అయింది. ఆ తర్వాత cలు రెండు జీరోలే. సో a1/a2 నాట్ ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. లైన్స్ ఆర్ ఏమవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. అదే ఒకవేళ ఫర్ సపోజ్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 వచ్చిందంటే ఏమవుతుంది, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. అదే ఇవి రెండు ఈక్వల్ అయ్యి c1/c2 నాట్ ఈజ్ ఈక్వల్ టు వస్తే ప్యారలల్ లైన్స్. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పటికి మనం ఏం కంప్లీట్ చేసాం, 1 మార్క్స్ కంప్లీట్ చేసాం. 1 మార్క్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ ఇచ్చారు. ఈ 2 మార్క్స్ కూడా కంప్లీట్ చేయాలి. ఇవి కూడా చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆర్ -3, 2. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్లోని ఈ ఫార్ములా ఉంటుందని చెప్పాను ఆల్రెడీ, ax ప్లస్ by ప్లస్ c రూపంలో ఉంటుందని చెప్పాను. అయితే మనం ఆల్రెడీ ఒకసారి చూసాం. పాత సమ్లోని ఇందాక k ప్లేస్లో x ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేసాం. 2 అంటే ఏంటి అక్కడ అర్థం, దాని సొల్యూషన్ అని. అలాగే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ ఉంటాయి. రెండిట్లో ఏంటమ్మా, ఒకటి ఆల్ఫా, ఒకటేమో బీటా. అయితే ఒకటి సమ్ అంటే ఆల్ఫా బీటాని కలపాలి, ఆల్ఫా ప్లస్ బీటా. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు సమ్లోని, -3 ఇచ్చాడు. ప్రోడక్ట్ అంటే ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా. దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. అయితే ఇలా ఈ రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అయితే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే దా ప్లేస్లో ఏం పెడతామమ్మా, మైనస్, ఆల్రెడీ మైనస్ ఉంది, దాని లోపల ఇంకో -3 ఇంటూ x. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో 2 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్లస్ అవుతుంది. తర్వాత +3x, తర్వాత +2 ఉంది కదా, +2ని అలాగే వేసుకుంటాం. సో ఇక్కడది ఇది వచ్చింది. ఇప్పుడు కింద ప్రాబ్లం చూడండి. మీకు ఇప్పుడు ఏమర్థం అవుతుంది అంటే, ఒక కాన్సెప్ట్ డెవలప్ అయితే దాన్నే 2-3 రకాలుగా ఎలా వాడుకోవచ్చు మీకు ఈజీగా తెలుస్తుంది. చూడండి, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అని ఇచ్చాడు. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్లో x² + 7x + 10 అని ఇచ్చాడు. దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి జీరోస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, రివర్స్ చేయాలి. ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి,
జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సేమ్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని ఇదే ఫామ్లో రాసుకుంటాం. ఒకసారి చూడండి, జస్ట్ ఇది వచ్చిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సేమ్ అదే ఈక్వేషన్ అలాగే రాసుకున్నాం. అయితే ఈ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏముందమ్మా? ఎక్స్ స్క్వేరే ఉంది. కానీ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ప్లస్ బీటాలో ఏముంది? మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో ఏముంది? 7 ఉంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? -7 అవుతుంది. ఎందుకంటే ఈ మైనస్ అవతలకి వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఏముంది? 10 ఉంది. అది అలానే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒకదాన్ని సైడ్ చేయాలి. ఎక్కడైనా సైడ్ చేయొచ్చు, ఎక్కడైనా సైడ్ చేయొచ్చు. దీన్ని మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? సైడ్ చేయడం. సబ్స్టిట్యూషన్ అంటేనే సైడ్ చేయడం, మీకు తెలుసు కదా. అయితే మనం బీటాని అవతలే పంపిస్తున్నాం. అప్పుడు 10/బీటా వస్తుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 10/బీటా. దీన్ని మనం యూజ్ చేసుకున్నాం. సో ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టాలి? 10/బీటా. ఈ ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూషన్ చేస్తాం. అర్థమైంది కదా. ఈక్వేషన్ తెచ్చుకుంటాం, ఒక ఈక్వేషన్లో ఒక వాల్యూని సైడ్ చేస్తాం. సైడ్ చేస్తే వచ్చిందని మిగతా ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇంత అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. ఆల్ఫా ప్లేస్లో ఈ ఆల్ఫా ప్లేస్లో ఏం పెట్టానమ్మా? 10/బీటా పెట్టాను. ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -7. ఇక్కడ మీకు ఒక మంచి టాపిక్ అర్థమవుతుంది. చాలామందికి ఇది అర్థం కాదు, కొంతమందికి బాగా వచ్చినా కానీ. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి? దీనికి ఒక గుర్తు పెడతాను. అదేంటంటే ఇలా చూడండి, సేమ్ ఇచ్చిందని నోట్ చేస్తున్నాను. బీటా ఈజ్ ఈక్వల్ టు -7. ఇలా ఇచ్చినప్పుడు కింద ఉన్నదాన్ని పైకి తీసుకెళ్ళాలి మనం, అంతే కదా. పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? దాన్ని లిఫ్ట్ ఎక్కించాలి. ఇలా చూడండి, మధ్యలో ఏముందమ్మా? ప్లస్ ఉంది. ప్లస్ అని ప్లస్ లాగే పెట్టుకోండి. మధ్యలో మైనస్ ఉంటే మైనస్ మైనస్ లాగే పెట్టుకోండి. ఇక్కడ ఏముందమ్మా? /బై ఉంది. మరి పైన ఇంకొకరు వస్తున్నారంటే ప్లేస్ పెద్ద చేయాలి కదా. చేసాం. కింద ఎవరున్నారు? కింద ఉన్న బీటాని ఇలాగ ఉంచండి. దీని వాల్యూని పైకి పంపిస్తున్నాం. అంటే ఈ బీటా పైదాన్ని ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అంటే బీటా ఇంటూ బీటా. బీటా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? బీటా స్క్వేర్. ఆ బీటా స్క్వేర్ని దీంతో మల్టిప్లై చేసి పైన వేసుకుంటాం. దీన్నే రెండో స్టెప్ కింద మీరు ఇక్కడ బీటా స్క్వేర్ కింద బీటా ఇంటూ బీటా కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా. తర్వాత 10+β² ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ బీటాని అవతలే పంపిద్దాం. ఎందుకు పంపిస్తున్నాం అంటే ఒకటే, దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో రాస్తాం. ఏ ఈక్వేషన్ రూపంలో రాస్తాం? ax + by + c. ఏ లెక్క చేసినా ఎందుకు చేస్తున్నామో తెలిస్తే మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది తెలిసిపోతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -7, బీటా ఏం చేస్తుంది? ఇక్కడ డివిజన్ చేస్తుంది, అవతలకి వెళ్తే మల్టిప్లై చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ నుంచి. తర్వాత 10β² ఉంది కదమ్మా, 10β² అలాగే వేసుకుంటాం. లేదంటే దాన్ని β² + 10 కింద కూడా రాసుకోవచ్చు. 10+β². తర్వాత -7 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా? +7 అవుతుంది. +7 +7β వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 0. మనకి ఏ ఫార్ములా రావాలి? ax² + bx + c ఫార్ములా రావాలి. కాబట్టి ముందు b² + 7β, β² + 7β + 10 రూపంలో రాసుకుందాం. ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈజీగా చేయాలంటే అలా చేయాలని నేను మీకు చెప్పాను. ఫస్ట్ ఏం చేయాలి? ఎక్స్ కాన్స్టెంట్ ఎంతమ్మా? ఎక్స్ అంటే ఏంటి? మనకు ముందు ఉన్నది x² కాన్స్టెంట్. అంటే ఇక్కడ x² బదులు మనకి ఏముంది? b². దీని ముందు ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టు. దీని మీద మీకు ఆల్రెడీ అర్థమయ్యేలా వీడియోలు చేశాను. ఛానల్లోకి వెళ్ళి చూడండి, కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. దీని కాన్స్టెంట్ని, దీన్ని మల్టిపుల్ని
తర్వాత కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంటే అంత 10 ఉంది కదమ్మా 10తో మల్టిప్లై చేయండి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 10. అయితే ఈ 10ని మనం ఎలా రప్పించాలంటే దీని ఫ్యాక్టర్స్ కింద రాయాలి. ఇప్పుడు 10 ఎలా రాస్తాం? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ స్టెప్ వేసేసాం. సెకండ్ స్టెప్ ఏంటి? 10 ఫ్యాక్టర్స్ కింద రాయడం. ఎలా రాస్తాం 10 ఫ్యాక్టర్స్ కింద? 10ని 10 × 1 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. 5 × 2 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. ఇంకా ఎలా రాస్తాం? అలాగే రాస్తాం, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ లేవు. అయితే ఈ ఫ్యాక్టర్స్లో కలిపితే 7 వచ్చేది ఏదైనా ఉందో చూసుకోవాలి. థర్డ్ది స్ప్లిట్. నేను పాత వీడియోలో చూస్తారా స్ప్లిట్? పాత వీడియోలు అన్నీ నేను స్టెప్పుల కింద ఇచ్చాను. అవి చూసుకుంటే మీరు ఒక మోడల్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. దీన్ని కలిపితే ఎంత వస్తుంది? 11 వస్తుంది. దీన్ని కలిపితే 7 వస్తుంది. కాబట్టి కలిపితే 7 వచ్చేలాగా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయండి. అంటే ఎలా చేస్తారు? b² ఇక్కడ 5 ఉంది కదా, కాబట్టి దీన్ని 5 బీటా ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 బీటా, ఎలా రాసిన వాల్యూ ఒకటే కదా, ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ నేను ఆల్రెడీ స్టెప్స్లో చెప్పేవాడిని. ఫోర్త్ స్టెప్ ఏమవుతుంది? కామన్ తీయడం. కామన్ కొన్న తీయాలి. సో b²కి 5bకి కామన్ ఏముంది? బీటా². బీటా²కి 5 బీటాకి కామన్గా ఏముంది? బీటా ఉంది. సో మీరు దీనికి అర్థం కాని వాళ్ళు బీటా ఇంటూ బీటా² రాశాను కదా, అంటే బీటా² అంటే 2 బీటాలని. ఒక బీటా కామన్ తీసినప్పుడు లోపల ఎంత ఉంటుందమ్మా? ఒక బీటా ఉంటుంది. మరి ఆల్రెడీ దీంట్లో ఒక బీటా కామన్ తీస్తాం, ఇంకేముంటుంది? ఏముండదు, 5 మాత్రమే ఉంటుంది. ఒకటి అయిపోయింది. ఇక్కడ మళ్ళీ దీంట్లో దీనికి కామన్గా ఏమన్నా ఉందా? 2 కామన్గా ఉంది. అప్పుడు 2 కామన్ తీస్తాం, బీటా అలానే ఉంటుంది. ఇక్కడ కొంచెం లాజిక్గా ఆలోచించాలి. 10 ఎలా రాసుకున్నామా మనం? 5 × 2 అంటే మనం 2ని తీసేస్తే మిగతాది ఎంత ఉంటుంది? అక్కడ 5 ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీకు తెలిసిందే, కామన్గా ఉన్నది ముందు రాసుకోండి, మిగతాది కలిపి రాయండి. బీటా + 5 ఇంటూ బీటా + 2. ఇక్కడ చేయడం అందరికీ నచ్చుతుంది ఇక్కడ దాకా వచ్చాక. ఎందుకు? ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడ పక్కన చేస్తున్నామమ్మా బీటా + 5 అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయంటే తెలియని వాళ్ళకి ఇక్కడ ఉన్న దాంట్లో దీన్ని 0 కింద తీసుకోవాలి, దీన్ని కూడా 0. ఎందుకంటే 0 రెండింటిని మల్టిప్లై చేసుకుంటే 0 వస్తుంది కాబట్టి బీటా + 5 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు మనకు బీటానికి కావాల్సిన బీటాను పక్కన ఉంచుకుంటాం, మిగతా ఏమో అవతలకి పంపిస్తాం. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు -5. తర్వాత నెక్స్ట్ స్టెప్ బీటా + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు -2, ఎందుకంటే 2 అవతలకి వెళ్తే -2. ఈ విధంగా చేయొచ్చు మీరు. సో రివర్స్లో ఒకే ప్రాసెస్ని రివర్స్లో చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో ఈ మోడల్లో ఇంకా లెక్కలో మీకు ప్లేలిస్ట్లో చేశాను, కింద డిస్క్రిప్షన్లో చూడండి. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ దగ్గరికి వెళ్దాం. ఈ టాపిక్ మీద ఆల్రెడీ నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం ఈ టాపిక్లో వచ్చి అన్ని సమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు కానీ పబ్లిక్లో కానీ ఫార్మేటివ్లో కానీ మీకు అవన్నీ కవర్ అవుతాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫ్ని ఎలా సాల్వ్ చేయాలి. గ్రాఫ్ని సాల్వ్ చేయడం అనేది ఈజీ, కానీ దాంట్లో అందరూ కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. దీంట్లో ఎప్పుడైనా కానీ పాలినామియల్ చూసినప్పుడు మీకు ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అని మీకు తెలుసు. ఒకటి x యాక్సిస్ అవుతుంది, ఇంకోటి y యాక్సిస్ అవుతుంది. x డాష్ y డాష్ అయితే ఇది మేము బాగా తెలుసు కదా, అక్కడ కూడా ఇచ్చాడు, నేను మళ్ళీ రాశాను. ఎందుకేంటంటే ఈ లైన్ ఈ కరువు దేన్ని టచ్ చేస్తుంది చూసుకోవాలి. ఎక్స్నా వైనా ఎక్స్ని ఎన్ని చోట్ల టచ్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ని ఒక చోట టచ్ చేసింది, మళ్ళీ ఎక్స్ని ఇంకోసారి, మళ్ళీ ఇంక ఎక్స్ని ఇంకోసారి. మొత్తం ఎన్ని టైమ్స్ టచ్ చేసింది? 3 టైమ్స్ టచ్ చేసింది. కాబట్టి 3 టైమ్స్ టచ్ చేసింది కాబట్టి హౌ మెనీ జీరోస్? 3 జీరోస్. ఎంత ఈజీగా ఉంటుంది. కానీ చాలా మంది ఒక్కోసారి అండర్స్టాండింగ్ లేకపోతే చేసేది ఏంటంటే ఇక్కడ కూడా టచ్ చేసింది కానీ ఇంకోటి పెడతానంటారు. అలా పెట్టినప్పుడు తప్పు అవుతుంది. నేమ్ ద టైప్ ఆఫ్ ద పాలినామియల్. మరి టైప్ ఆఫ్ ద పాలినామియల్ అని అడిగాడు. పారాబోలా మనం
ఇక్కడ వచ్చింది ఏంటంటే కర్వ్ వచ్చింది. సో ఇలా డౌన్ అయింది, ఇలా అప్ అయింది, మళ్ళీ డౌన్ అయింది, ఇలా వస్తే కర్వ్. అలా కాకుండా మనకి ఇలా కానీ దీనికి రివర్స్లో కానీ వస్తే దాన్ని ఏ షేప్ అంటారు? పారాబోలా షేప్ అంటారు. సో దాన్ని కూడా ఫోకస్ చేసుకోవాలి, అది ఏ షేప్ అన్నది కూడా తెలుసుకోవాలి. తర్వాత వాట్ ఆర్ ద జీరోస్? జీరోస్ ఏంటి ఇక్కడ మీకు కనిపించదు, కానీ మనం లెక్క పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. జీరోస్ ఏంటి? ఇక్కడ -1 ఉంటుందమ్మా, -1 తర్వాత ఏమొస్తుంది? -2. అంటే ఇక్కడ టచ్ అయిన అక్కడ -2 దగ్గర -2, తర్వాత ఇక్కడ 1 ఉంటుంది, 1 తర్వాత ఏముంటుందమ్మా? 2, ఆ తర్వాత 3, 4, 5. సో ఇవి జీరోస్. సో ఇక్కడ రాశాను, ఇవి కూడా చూడండి. తర్వాత వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద జీరోస్? సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏం చేయాలమ్మా? -2ని 2ని 5ని కలపాలి. +2 -2 కలిపితే 0, మిగిలినంత 5. సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చిందమ్మా? 5 వచ్చింది. ఇప్పుడు 8 మార్క్స్ దగ్గరికి వెళ్ళండి. 8 మార్క్స్ ఏంటంటే ఇక్కడ మీకు ప్రూవ్ దట్ √5 - 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. ఈ మోడల్లో సమ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చేశాను. ఇది 8 మార్క్స్ సమ్. సో ఇది మళ్ళీ ఇంకొకసారి చెప్పడం కంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న అదే లింక్లోకి వెళ్ళి చూస్తే ఈ మోడల్లో ఇదే మోడల్లో ఏ సమ్ అడిగినా నేను స్టెప్స్ చెప్పాను. ఆ స్టెప్స్ వేస్తే 5 - √3 కానీ 6 - √3 కానీ 5 - √7 కానీ ఏది అడిగినా కానీ మీరు చేసేలాగా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇవి మాత్రం రేషనల్ నెంబర్స్లో నేను చేసిన వీడియోస్ చూస్తే చాలు, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. సో కింద నేను డిస్క్రిప్షన్లో పెట్టిన దాంట్లో చేయండి. ఇప్పుడు నెక్స్ట్ చాయిస్ ఏంటంటే మన గ్రాఫ్ ఇచ్చాడు. గ్రాఫ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. అయితే ఫస్ట్ ఇచ్చిన సమ్ చూడండి. ఫ్రమ్ ద పేర్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, 2 ఇచ్చాడు ఈక్వేషన్స్. అయితే సొల్యూషన్స్ గ్రాఫికల్గా చెప్పమన్నాడు. అయితే దాన్ని ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన సమ్ ఏంటంటే కింద ఉన్న దగ్గర 10th క్లాస్ స్టూడెంట్స్ అంటారు. 10th క్లాస్ స్టూడెంట్స్ 10 స్టూడెంట్స్. సో ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకోండి. 10 స్టూడెంట్స్ అన్నారు. క్లాస్ 10th క్లాస్ నుంచి 10 స్టూడెంట్స్ అన్నారు. అయితే ఆ 10 స్టూడెంట్స్ 10th క్లాస్ నుంచి 10 స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్ అంటే 10th క్లాస్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఆ 10 స్టూడెంట్స్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్. దేంట్లో పార్టిసిపేట్ చేశారు? 2 పార్ట్ అంటేని మ్యాథ్స్ క్విజ్లో వాళ్ళు పార్టిసిపేషన్ చేశారు. మ్యాథ్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేస్తే ఏమైంది ఇప్పుడు చూడండి. ఇఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఫస్ట్ ఇచ్చిన క్లూని బట్టి ఏం చెప్పచ్చు? 10 స్టూడెంట్స్ ఆఫ్ 10th క్లాస్ అంటే బాయ్స్ ఉన్నారు, దాంట్లో గర్ల్స్ కూడా ఉన్నారు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ కంటే ఎంతమంది బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు? 4 ఎక్కువ మంది ఉన్నారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని కనిపెట్టమంటాడు. సో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేసుకుంటాం? లెట్ అనుకుందాం. ఇక్కడ నుంచి ఆన్సర్ లెట్ బాయ్స్ ఏంటి? లెట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ let number of boys let number of boys is equal to x. same ga let number of girls is equal to y. Number of boys is equal to x అనుకున్నాం, నెంబర్ ఆఫ్ గర్ల్స్ is equal to y అని అనుకున్నాం. అయితే
అకార్డింగ్ టు ద క్వశ్చన్. ఫస్ట్ మనకి ఏం చెప్పాడు, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 10 స్టూడెంట్స్. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 10. కాబట్టి x ప్లస్ వై ఎలా రాస్తాం? y ఈక్వల్ టు 10. ఎక్స్ని వైని కలిపితే 10 వస్తుంది. సో ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని బట్టి మనం ఎప్పుడైనా కానీ ఈ చేసేటప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో y ఏం వచ్చింది, వైని ఒకవైపు ఉంచుకుందాం, మిగతా వాటిని అవతలకి పంపిద్దాం. సో x ఇక్కడ ఏం చేస్తుంది, కలిపి అవతలకి వెళ్తే మైనస్ చేస్తుంది, 10 మైనస్ x. ఇక్కడ ఒక ఈక్వేషన్ వచ్చింది, దీన్ని ఏమనుకుంటాం, ఈక్వేషన్ 1 అనుకుంటాం. మళ్ళీ రెండో క్లూ పడదాం. ఇదైతే అందరికీ ఈజీనే కదా, టోటల్ 10 స్టూడెంట్స్ ఉన్నారు, అదైతే ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత నెక్స్ట్ క్లూ, బాయ్స్ అండ్ గర్ల్స్. దీంట్లో ఇఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ 4 మోర్ దెన్ నెంబర్ ఆఫ్ బాయ్స్, అంటే గర్ల్స్ కంటే బాయ్స్ ఎంతమంది ఎక్కువ ఉన్నారు, 4. కాబట్టి గర్ల్స్ అంటే ఎంతమ్మా, మీకు ఆల్రెడీ తెలుసు, గర్ల్స్ని y అనుకుందాం. అయితే మనకి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దెన్ బాయ్స్, అంటే బాయ్స్ కంటే, అంటే బాయ్స్ అంటే x కదా, x కంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారు, 4 మెంబర్స్. సో ఇది చేయండి. సెకండ్ ఈక్వేషన్ కూడా వచ్చింది మనకి. ఇలా రెండు సంపాదించాలంటే మనం ఈజీగా డ్రాప్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం గ్రాఫ్ రాసుకుందాం. మీకు అందరికీ తెలుసు కదా, ఫస్ట్ ఒక చోట x రాసుకుంటాం, ఇంకో చోట ఏం చేస్తాం, y తీసుకుంటాం. మళ్ళీ రెండో ఈక్వేషన్ కూడా ఇచ్చాడు మనకి. ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏంటి, ఇక్కడ ఈ ఈక్వేషన్కి x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 ఫస్ట్ క్లూ ద్వారా. సెకండ్ క్లూ ద్వారా ఏం తెలిసింది, సెకండ్ క్లూ ద్వారా y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 అని తెలిసింది. అయితే ఇవి వచ్చిన దాంట్లో ఫస్ట్ మనం ఎప్పుడు కూడా కామన్గా ఎక్స్ని ఎంత అనుకుంటాం, 1 2 3 4 ఇలా తీసుకుంటాం. అయితే సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం x y కలిపి ఎంత రావాలి, 10 రావాలి. మరి y అంటే ఎంత, దాని ప్రకారం y అంటే 10లోంచి x తీసేయాలన్నమాట. ఇక్కడ ఈ లాజిక్ వస్తే మొత్తం వచ్చినట్టే. ఫస్ట్ x ప్లస్ వై ఈక్వల్ టు 10 తీసుకున్నాం. అయితే ఆ ఈక్వేషన్లో మనకు కావాల్సింది y కాబట్టి xని అవతలకి పంపించేసాం. ఇప్పుడు y ఈక్వల్ టు 10 మైనస్ x. ఫస్ట్ మనకి x y ఈక్వల్ టు, ఒకసారి సింపుల్గా చెప్తాను, తర్వాత మీరు చేయండి. 10 మైనస్ x అంటే మనకి x ఎంత అనుకున్నాం, 1 అనుకున్నాం. అప్పుడు 10 మైనస్ 1, 10లోంచి 1 తీస్తే ఎంత, 9. అదేలాగా మళ్ళీ xని తీసారి 2 అనుకున్నాం. అప్పుడు ఎంత అవుతుంది, 10 మైనస్ 2. 10 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది, 8. నెక్స్ట్ 10 మైనస్ 2 అంటే 7. తర్వాత 7 అయిన తర్వాత మళ్ళీ 10 మైనస్ 3 చేస్తాం. 10 మైనస్ 3 చేస్తే 7 వస్తుంది. 10 మైనస్ 4 చేస్తాం. 10 మైనస్ 4 చేస్తే ఎంత వస్తుంది, 6. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఈక్వేషన్ బట్టి పాయింట్ చేసుకున్నాం. సెకండ్ ఏంటంటే y ఈక్వల్ టు x ప్లస్ 4 వచ్చింది. మనం జనరల్గా ఎప్పుడు కూడా x తీసుకుంటాం, y తీసుకుంటాం, మీకు అందరికీ తెలుసు. తర్వాత 1 2 3 4 xని కామన్గా తీసుకుంటాం. అయితే y ఈక్వల్ టు x ప్లస్ 4. ఫస్ట్ xని 1 అనుకున్నాం అనుకో, 1 ప్లస్ 4 అంటే 1 ప్లస్ 4 అంటే 5. అదే y ఈక్వల్ టు 2 అనుకున్నాం అనుకో, 2 ప్లస్ 4, 2 4 కలిపితే అంతా 6. అదేవిధంగా 7 వస్తుంది. 3 ప్లస్ 4 అంటే 4 ప్లస్ 4 అంటే 8 వస్తుంది. అయితే మనం ఈ పాయింట్స్ని ఉపయోగించి ఇప్పుడు గ్రాఫ్ గీయాలి. ఈ పాయింట్స్ అన్ని మీరు వరుసగా రాసుకోండి. అయితే ఇక్కడ వచ్చిన పాయింట్స్ని గ్రాఫ్ ఎలా తీయాలంటే, గ్రాఫ్ తెలియని వాళ్ళు, బేసిక్స్ తెలియని వాళ్ళు ఒకసారి చూడండి. గ్రాఫ్కి ఇప్పుడు x యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ y యాక్సిస్ ఉంటుంది, కింద y డాష్, ఈ పక్క x డాష్ ఉంటుంది, అలాగే కింద y డాష్ ఉంటుంది. ఇవన్నీ ప్లస్, ఇవన్నీ మైనస్ డిజిట్స్. అన్ని ప్లస్ డిజిట్స్, కిందవన్నీ మైనస్ డిజిట్స్ ఉంటాయి. అయితే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న పాయింట్స్ కింద మీరు నోట్ చేసుకోండి, కానీ మనం డైరెక్ట్గా రాద్దాం. ఎలా ఐడెంటిఫై చేయాలి, 1, 9 అంటే x యాక్సిస్ మీద ఈ లైన్ మీద 1 దగ్గర చూడండి. మళ్ళీ y యాక్సిస్ మీద ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళండి, 9 ఎక్కడ వస్తుందో చూడండి. సో మనకు డాట్ దొరికింది. ఈ పాయింట్ అంతా 1, 9 ఐడెంటిఫై చేసాం.
తర్వాత 2,8 అంటే x యాక్సిస్ మీద 2 దగ్గరికి వెళ్ళాలి, y యాక్సిస్ మీద 8 దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ దొరికింది. తర్వాత మళ్ళీ x యాక్సిస్ మీద 3 దగ్గర, y యాక్సిస్ మీద 7 దగ్గర. తర్వాత 4,6 అంటే x యాక్సిస్ మీద 4 దగ్గర, y యాక్సిస్ మీద 6 దగ్గర. ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. కింద కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. x యాక్సిస్ మీద 1 తీసుకోండి. అప్పుడు y యాక్సిస్ మీద ఎక్కడ ఎంత వచ్చింది? ఇది సెకండ్ లైన్ అన్నమాట, 5 దగ్గర వచ్చింది. ఫస్ట్ మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే x యాక్సిస్ మీద ఎక్కడ చూసుకోవాలి. x యాక్సిస్ మీద మళ్ళీ 2 దగ్గర తీసుకున్నాం. y యాక్సిస్ ఎంత వచ్చింది? ముందు x యాక్సిస్ 2 అంటే ఇక్కడ, y యాక్సిస్ అంటే స్ట్రైట్ కాదు. సో స్ట్రైట్గా ఎక్కడికి వెళ్ళింది? 6 దగ్గర. ఎక్కడ ఉన్నాము? 6. తర్వాత 3 దగ్గర పెట్టుకుంటే ఎంత వచ్చింది? 7 దగ్గర. ఆల్రెడీ 7 పాయింట్ అక్కడ ఉంది. 4 దగ్గర పెట్టుకుంటే ఎంత వచ్చింది? 8 దగ్గర వచ్చింది. సో ఈ పాయింట్ ఎక్కడ వచ్చింది? ఇవన్నీ పాయింట్స్ మీరు నేమ్స్ రాయాలి. అయితే ఇవి వచ్చిన నీటిని మీరు ఏం చేస్తారు? కలుపుతారు. కలిపినప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. అయితే వచ్చిన పాయింటే మీకు ఆన్సర్. అయితే ఇక్కడ పాయింట్స్ని కలపడం మీకు ఈజీనే. అయితే నేను ఒకసారి మీకు దీంట్లో చూపిస్తాను. మీరు ఒక లైన్ తీసుకోండి, ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేసి మీరు ఇలా ఎక్స్టెన్షన్ చేయండి. సో దీంతో ఒక లైన్ డ్రా చేస్తారు. తర్వాత ఇమీడియట్గా మీరు ఇంకో లైన్ తీసుకుంటారా, దీన్ని కూడా డ్రా చేస్తారు. సో మనకి 2 లైన్లు వచ్చినాయి. మనం ఫోకస్ చేసింది ఏంటంటే ఆ 2 లైన్స్ ఎక్కడ కలిసాయి. సో కలిసిన ప్లేస్ మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి ఏమో 3 అమ్మ. ఏంటది? ముందు ఇప్పుడు కూడా x పాయింట్ రాయాలి. ఒకటి 3 వచ్చింది. తర్వాత y ఎంత వచ్చింది? 7 వచ్చింది. సో ఒకటేమో 3 వచ్చింది, ఇంకోటి ఏమో 7 వచ్చింది. ఇప్పుడు మనం సొల్యూషన్స్ ఏమొచ్చినాయి? 3,7. సో ఆన్సర్ ఏమవుతుంది? గర్ల్స్ ఏమో 7 వస్తారు, బాయ్స్ ఏమో 3 వస్తారు. సో ఎందుకంటే x 3, ఎందుకంటే ఇక్కడ x 3 కదా, x, yలో y ఎంత అయిందమ్మా? 7 అయింది. కాబట్టి ఈ విధంగా మనం గ్రాఫ్ సమ్స్ కూడా చేయొచ్చు. ఇదే విధంగా మిగతా క్వశ్చన్స్ కూడా నేను పెడతాను. ఆల్రెడీ ఇప్పుడున్న ఫార్మేటివ్కి అవసరమైన అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కానీ, ఫార్మేటివ్ కానీ 10th క్లాస్లో అవసరమైన అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీ ప్లేలిస్ట్లో కింద పెట్టాను. అవి కూడా చూడండి. ఒక మోడల్ చూస్తే మిగతా అన్ని మోడల్లో చేసేలాగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ కూడా పోస్ట్ చేస్తాను. తర్వాత మీకు ఏమైనా పీడిఎఫ్ కావాలన్నా, డౌట్స్ అడగాలన్నా కింద లింక్లో పెట్టిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.